క్రైస్తవులు దేశానికి ఆశీర్వాదం. సామాజిక సంస్కరణల్లో, దురాచార నిర్మూలనలో తమ జీవితాలనే బలిదానం చేసి సాంకేతికతను వాడుకలోకి తెచ్చి ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగస్వాములయ్యారు క్రైస్తవ మిషనరీలు. దేశ సౌభాగ్యం కాంక్షిస్తూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తూ స్వార్థ చాటిస్తూ దేవుని ప్రేమను క్రియలతో చూపిస్తూ సమాజ సేవ చేస్తున్నారు క్రైస్తవులు. క్రైస్తవ్యం మతం కాదు, నిత్య జీవ మార్గం. క్రీస్తు మత స్థాపకుడు కాడు, మతి మార్చగలిగిన దేవుడు. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. మతం కాదిది సన్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. మతం కాదిది సన్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం, ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసినం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి, జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి, ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి, జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి, హత సాక్షియాయే మన దేశంలో శిష్యుడైన తోమా. హత సాక్షియాయ మన దేశంలో శిష్యుడైన తోమా, సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. దూషించే
హింసించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం. దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం.